హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అయితే బహిరంగ లేఖ రాశారండి. గురుకుల విద్యాలయాల్లో కొత్త టైం టేబుల్ కుదించాలి అని పేర్కొన్నారు. ఈ లేఖలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు పనివేళలు రూపొందించటం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకే అప్పగించడం సరికాదన్నారు. వార్డెన్లు పోస్టులు మంజూరైనా కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డిఏ, పీఆర్సీ సరెండర్ లీవ్లు చెల్లించకపోవడం కూడా దారుణమని వివరించారు. వివిధ విభాగాల్లోని దాదాపు 1000 మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్ గారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించి ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకుపోవడము బాధాకరమన్నారు. తక్షణమే టీఏ, డిఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బిల్లులు కూడా చెల్లించాలని ఈ బహిరంగ లేఖలో అయితే బండి సంజయ్ గారు పేర్కొన్నారండి. సో బండి సంజయ్ గారు మనకు తెలిసిందే అండి, బీజేపీ తరఫున వచ్చేసి మన కరీంనగర్ సంబంధించి ఆయన అయితే మంచి పొలిటీషియన్ ఫ్రెండ్స్.